మరో బ్రేకింగ్ అంటోంది మనకి. జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన చేస్తూ గెజిట్ విడుదలైంది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 350 వార్డులకు పెంచనున్నారు. నేటి నుంచి వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ సర్కిల్ కార్యాలయాల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. లిఖితపూర్వకంగా ఇచ్చే అభ్యంతరాలను మాత్రమే తీసుకోనున్నారు. ఇక వారం పాటు అధికారులు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన చేస్తూ గెజిట్ విడుదలైంది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 350 వార్డులకు పెంచనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. స్వామి. సోనీ, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇటీవల విలీనమైనటువంటి 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగితే దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి 150 డివిజన్లను 350 డివిజన్లుగా పెంచుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీని మీద ప్రాథమిక అభ్యంతరాలు తెలపాలని చెప్పేసి ఇప్పటికే సూచించింది. చాలా డివిజన్లలో కూడా ఇప్పుడున్న డివిజన్లు చాలా చోట్ల కూడా 1-2 ఎక్స్ట్రా పెరగడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా డివిజన్లన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా పెరగడంతో కూడా చాలా మంది వారి ఏరియాలో ఉన్నటువంటి అభ్యంతరాలు తెలపడం కోసం సిద్ధమవుతూ ఉన్నారు. ఒకవైపు హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు పాత బస్తీ పరిధిలో ఒక 50 డివిజన్లు ఉంటే మిగతా చోట్ల 100 డివిజన్ల పరిధి ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల కూడా దాదాపుగా వెస్ట్ హైదరాబాద్ లో ఇప్పుడు కుత్బుల్లాపూర్, మేడ్చేలు, కుకట్పల్లి, షేలింగంపల్లి, మరోవైపు ఇటు అనేక చోట్ల కూడా ఉప్పలు, అనేక చోట్ల కూడా మరిన్ని ఎక్కువ డివిజన్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేసింది. ప్రాథమికంగా ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కూడా సూచించింది. నేటి నుంచి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ తో పాటు జోనల్ డివిజన్ కార్యాలయాల్లో కూడా ఈ అభ్యంతరాలు తెలపడం కోసం అవకాశం కల్పించారు. హైదరాబాద్ నగరంలో ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీ వార్డుల్ని 150 నుంచి 300 వరకు విభజించారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి సర్కిల్ కార్యాలయాల్లో వాళ్ళకి అభ్యంతరాలు తెలపడం కోసం అవకాశం కల్పించారు. చాలా చోట్ల కూడా జిహెచ్ఎంసీ పరిధిలో జనవరి 1 నుంచి జనాభా లెక్క ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ లోపే సరిహద్దుల నిర్ధారణ కంప్లీట్ కావాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ ప్రాంగణంలోనే కొత్త డివిజన్లు వచ్చే విధంగా జాగ్రత్త పడడం జరిగింది. ఇందుకోసమే జిహెచ్ఎంసీ యంత్రాంగం తీవ్ర కసరత్తు చేసి చివరికి 150 ఉన్న వార్డులను 357గా పెంచారు. దేశంలోనే అతిపెద్ద మహానగరంగా హైదరాబాద్ ఆవిర్భవించింది. ఇప్పటికే 2000 చదరపు కిలోమీటర్ల పైగా ఢిల్లీకి మించి, మరోవైపు బెంగళూరుకు మించి 2000 చదరపు కిలోమీటర్ల పైగా వైశాల్యంతో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరిస్తుంది. ఇప్పటికే 1 కోటి మందికి పైగా జనాభా నివసిస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఇప్పుడు 300 డివిజన్లతో జిహెచ్ఎంసీ పాలక మండలి ఏర్పడబోతుంది, కౌన్సిల్ ఏర్పడబోతుంది. ఇప్పుడున్నటువంటి ఈ 300 మంది కనుక వస్తే ఇప్పుడున్నటువంటి కౌన్సిల్ కూడా కూర్చునే స్థలం కూడా సరిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు ఇనీషియల్ గా హైదరాబాద్ నగరాన్ని 4 ముక్కలు 3 ముక్కలుగా చేసి ఢిల్లీ తరహాలో ఒకవైపు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు అనుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయకుండా కేవలం ఉన్న డివిజన్లన్నింటినీ కూడా ఒకవైపు వాటిని విడగొట్టి సరికొత్తగా 300 డివిజన్లకు అయితే చేయడం జరిగింది. వాటి నుంచి అన్ని డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. సోనీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.